హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మనము చికెన్ చేసినాము, మటన్ చేసినాము, హలీం చేసినాము, మ్యాగీ కట్లెట్ అవి ఇవన్నీ చేసినాము. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో మన మిత్రులకి, మన శ్రేయాభిలాషులకి నేను ఈరోజు చేసేది ఏంటంటే, మందు లేదు, దొరుకుతలేదు కాబట్టి వైన్ రెడీ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైన్ రెడీ చేసే ప్రాసెస్ కానీ, ఫర్మెంటేషన్ అయ్యే కానీ మినిమం 21 days లేకపోతే 40 days అవుతుంది. నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే, వితిన్ 3 daysలో విత్ ఫర్మెంటేషన్ కంప్లీట్ అయిపోయి 5th day నుంచి మీరు వైన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్లీ ఈ వైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 6000 BCలో గ్రీస్ కదా, జార్జియా కనుక్కుంది ఫస్ట్ ఈ వైన్ని. దాని తర్వాత ఇరాన్, దాని తర్వాత స్పెయిన్, అట్లా USA, మెల్లమెల్లగా అన్ని ప్రపంచం కరోనా వైరస్ లెక్క మొత్తం ప్రపంచం ఈ వైన్ అనేది తెలిసింది. సో మనము ఇండియన్ వైన్ ఎట్లా రెడీ చేసిరు, రెడ్ వైన్ ఉంటుంది, రోజ్ వైన్, రైస్ వైన్. సో అట్లా మనం ఈరోజు రెడ్ వైన్ చేస్తున్నాము. రెడ్ వైన్కి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఏందనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏందో మనం చూద్దాము. 1 kg గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అనమాట. నాకు డ్యూ టు లాక్డౌన్ ఏమైందంటే, అది ఇత్తు ఉన్న గ్రేప్స్ దొరకలేదు. సో అది ఉంటే బెటర్ అవుతుంది. సో ఇది కూడా ఓకే, నో ప్రాబ్లం. సో 1 kg గ్రేప్స్కి 100 grams గోధుమలు అండ్ 1 kg గ్రేప్స్కి 600 grams షుగర్ అనమాట. కావాలంటే మీకు స్వీట్ కావాలంటే ఇంకా 100 grams ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అండ్ రెడ్ వైన్ కాబట్టి మనం ఈ బీట్రూట్ని తురిమి బాయిల్ చేసుకోవాలి, అది ప్రొసీజర్ చెప్తాను. అండ్ మనకి ఈస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది, మనకి వైన్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అనేది ఈక్వల్గా ఉండాలి కాబట్టి మనం ఈస్ట్ వేస్తాం. అండ్ ఈస్ట్ మనకు బేకరీలలో దొరుకుతుంది. సో బేకరీలో దొరుకుతుంది. ఇప్పుడు బేకరీలలో అవైలబుల్ లేదు కాబట్టి నేను అది కూడా ఈస్ట్ అనేది ఎట్లా తయారు చేయాలో హోమ్ మేడ్ నేను చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇంకోటి లాస్ట్ ఐటమ్ కావాల్సింది మీకు, మనకి వైన్లో ఘాటు కొంచెం స్ట్రాంగ్ ప్రొసీజర్ కావాలంటే పట్టా కావాలి, 5 లవంగాలు అండ్ 5 cloves ఇలాచి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్ నేను మీకు ప్రొసీజర్ అనేది ఎట్లా చేయాలో అనేది చూపిస్తాను. సో మనము ఇందాక చెప్పినా కదా, బీట్రూట్ కోసుకున్నాను నేను ఆల్రెడీ. కోసుకొని ఇట్లా తరుముకోవాలన్నమాట. కొంచెం తరుముకొని దీన్ని ఏం చేయాలంటే, మనము వాటర్ మంచిగా బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా బాయిల్ కావాలి. ఫుల్ హీట్ అవుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను హీట్ చేస్తున్నప్పుడు ఈ బీట్రూట్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 10 minutes వరకు ఫుల్ కంప్లీట్ చాలా వేడిగా బాయిల్ కావాలన్నమాట. అది బాయిల్ అయినాక దాన్ని మొత్తం ఒక దాంట్లో ఉడగట్టేసుకోవాలి. ఉడగట్టినాక చల్లారించాక అది మనము వైన్లో యూజ్ చేస్తాం అనమాట. అది నేను తర్వాత చెప్తాను. సో మీరు చూడొచ్చు ఇప్పుడు అది ఎట్లా బాయిల్ అవుతున్నదో బీట్రూట్. సో ఈ రేంజ్లో మనకి ఇట్లా బబుల్స్ రావాలి. సో అది అట్లా 10 minutes వరకు మొత్తం బాయిల్ కావాలన్నమాట. అది బాయిల్ అయినాక అప్పుడు మనము ఫిల్టర్ చేద్దాం. సో ఇప్పుడు మనము మెయిన్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము వైన్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఎట్లా అంటే, ఇది ఇట్లాంటి మనకు కుక్కర్ కావాలన్నమాట, రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్. మనం 1 kg చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఒకటి ఇంత ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము కొన్ని సగం గ్రేప్స్, సగం గ్రేప్స్ మనము ఇట్లా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది వేసుకున్నాక దీనిపైన మనము, ఇది లేయరింగ్ అనమాట, లేయరింగ్ అంటారు దీన్ని. ఫస్ట్ ఇది ఒక లేయరు, దాని తర్వాత గోధుమలు ఇంకో లేయర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం షుగర్ వేయాలి దీనిపైన. ఓకే, సో ఈ విధంగా మనము లేయరింగ్ అనేది అయిపోతుంది మనకి. ఇది వేసుకున్నాక మళ్ళీ మనము దీంట్లో సెకండ్ లేయర్గా
మళ్ళీ కొన్ని గ్రేప్స్ వేసుకోవాలి. మీరు చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి సెకండ్ లేయర్ అనేది మళ్ళీ చేసుకోవాలి. ఇట్లా దీని మీద మళ్ళీ కొన్ని గోధుమలు, ఓకే. ఇప్పుడు మళ్ళీ దీని మీద షుగర్ వేసుకోవాలి. షుగర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, బట్ మినిమం అయితే 500 grams ఉండాలి 1 kg గ్రేప్స్కి. సో నేను 600 తీసుకున్నా, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉండాలని చెప్పి. ఎందుకంటే గ్రేప్స్ అనేది మనం ఫర్మెంటేషన్లో కొంచెం చేదుగా అవుతుంది. సో దానివల్ల మనం ఈ విధంగా మనము ఫామ్ చేసుకున్నాం అన్నమాట. ఫామ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఏదైతే నేను తీసుకున్నానో పట్ట, 3 పట్ట, 5 ఇలాచీలు అండ్ లవంగాలు, ఓకే, ఇది వేసేసేయాలి. ఓకే, సో మీరు చూసినారు కదా మొత్తం ఎట్లా నేను లేయరింగ్ అనే స్టెప్ చూపించినానో. సో దీంట్లో మనం ఏం చేయాలంటే, నేను బీట్రూట్ ఏదైతే ఫిల్టర్ చేసి పెట్టుకున్నానో అది మొత్తం చల్లారినాక దీంట్లో కొంచెం పైన ఇట్లా వేయాలి. ఎందుకంటే రెడ్ వైన్ అనేది బీట్రూట్ తోటి మనకు కలరింగ్గా అవుతుంది అనమాట. సో ఇంత చాలు మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కుక్కర్ పైన స్టవ్ వెలిగించుకొని ఇంకొక స్టెప్ చెప్పలేదు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం 2 liters వాటర్ పోయాలి. అది కూడా ఎట్లాంటి వాటర్ అంటే ఫుల్ బాయిల్ చేసి మొత్తం కూల్ అయినాక అది వాడాల్సి వస్తుంది మనం మైన్లో. సో అలాంటిది మనం 2 liters వాటర్ తీసుకోవాలి. సో నేను ఆల్రెడీ లిడ్ వెలిగించేసిన కాబట్టి 2 liters నేను వాటర్ పోస్తున్నాను ఇందులో. ఓకే, 1 liter. ఇది ఇంకో 1 liter. ఓకే, దీన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేసారు కుక్కర్. దీనికి ఎప్పుడు మనం విజిల్ పెట్టొద్దు అనమాట. విజిల్ లేకుండా లో ఫ్లేమ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద మనకి ప్రెషర్ వచ్చే వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పటివరకు మీరు చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైన్ చేసేది ఏంటంటే 3 days ప్రొసీజర్ ఉంటుంది. సో 3 daysలో మనం ఈరోజు చేసిందంతా ఫస్ట్ డే ప్రొసీజర్. ఫస్ట్ డే మనం మొత్తం కడుక్కోవడం, చేయడము, లేయరింగ్ కానీ ఇప్పుడంతా కానీ కుక్కర్లో పెట్టడం కానీ. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు కుక్కర్లో నేను పెట్టేసి ఇప్పుడు స్ట్రీమ్ కూడా వెళ్ళిపోయింది చూడండి, మొత్తం స్ట్రీమ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఏం చేయాలంటే ఒక డార్క్ ప్లేస్లో, కూల్ ప్లేస్లో పెట్టేయాలన్నమాట. సో సన్ రైజ్ కానీ వేడి ప్లేస్లో కానీ పెట్టదు. సో దాన్ని డార్క్ ప్లేస్లో స్టోరేజ్ చేసేసుకొని నెక్స్ట్ డే సెకండ్ డే ఏం ప్రొసీజర్ ఉంటుందనేది మనం రేపు చూద్దాం. ఆల్రెడీ వైన్ ప్రిపేర్ చేసినాము, మొత్తం ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పినాను. ఆ 1 day అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే రోజు మనము కుక్కర్ తీసినాము. సో ఈ సెకండ్ డే రోజు మనం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసి దీంట్లో ఈస్ట్ కలపాలి ఇప్పుడు మనం. ఓకే, ఫర్మెంటేషన్ చూడండి, చూడొచ్చు ఇప్పుడు. ఓకే, దీంట్లో మనము చూసుకున్నాం కదా, దీన్ని మనము కావాలంటే మీరు కూడా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు ఎట్లా అంటే మొత్తం డ్రై ఉన్న లాడెల్ తోటి, ఒక వుడెన్ స్టిక్ తోటి మీరు ఎట్లా కలపాలంటే జెంటల్గా కలపాల్సి వస్తుంది, కొంచెం మెల్లగా. ఎందుకంటే ఈస్ట్ అనేది కలవాలి. ఇంకో ఇట్లా
మొత్తము ఆల్రౌండ్గా అరౌండ్ ద క్లాక్ అంటారు కదా, మొత్తం ఆ క్లాక్ ఎటు తిరుగుతుందో అట్లా మొత్తం కలపాల్సి వస్తుంది మీరు మెల్లగా. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఈ వైన్ కలర్ అనేది ఎట్లా వచ్చిందో, వైన్ కలర్ వస్తుంది ఆల్రెడీ మనకి చూడొచ్చు రెడ్ వైన్ ఎట్లుంటుందో. సో ఇప్పుడు ఈ ఈస్ట్ కలిపినాం కాబట్టి మా ఫర్మెంటేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో కూడా ఇది కలిపినాక స్టార్ట్ అవుతుంది మొత్తము. దీన్ని మనం ఆల్రెడీ ఇప్పుడు కలిపేసినాక అవి క్లోజ్ చేసేసి కుక్కర్ క్లోజ్ చేసి మళ్ళీ డార్క్ ప్లేస్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కలిపేసినాం కదా. హాయ్ ఫ్రెండ్స్, సో మొత్తానికి మనది వైన్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకునే ముందు ఏంటంటే మనం ఇట్లాంటి ఒకటి బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ ఉడగట్టనికి ఫిల్టర్ చేసుకొని ఇట్లా మనం ఇది చేసుకోవాలన్నమాట. నేను వైన్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, చూడొచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం. ఫస్ట్ గ్రేప్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. బాగా పిప్పి తీసుకోవచ్చు, దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే మనకు మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో దీంతో సహా మొత్తం ఇది ఇట్లా తీసుకొని మొత్తం ప్రెస్ చేసుకొని అది ఉన్నది కూడా మొత్తం ఇది వేసేసుకోవాలి. వేసుకుంటే మనం వైన్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం బాటిల్లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మన వైన్ కంప్లీట్ అయిపోయింది. 1 kg గ్రేప్స్కి మనకు ఆల్రెడీ 1 లీటర్ ఇంకా 750 ml వచ్చింది. సో మనం వైన్ ఏం చేయాలంటే కాంచ్ బాటిల్ ఇట్లా గ్లాస్ బాటిల్ తీసుకోవాలి. తీసుకొని ఒక 2 days స్టోరేజ్ చేసుకోవాలి డార్క్ ప్లేస్లో. దాని తర్వాత మనం వైన్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, చియర్స్.